కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టినట్లు గజ్వేల్ ఏసీపీ బాలాజీ తెలిపారు. వెలికట్టే ఎక్స్ రోడ్ వద్ద తొగుట సీఐ లతీఫ్, కుకునూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటోలో అల్యూమినియం వైర్ తరలించడానికి గుర్తించారు. ముగ్గురు నిందితులను పట్టుకుని విచారించగా అల్యూమినియం వైర్ దొంగిలించామని ఒప్పుకున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ముద్దాయి చంద్రశేఖర్ గత కొన్ని రోజుల క్రితం నూతనంగా నిర్మించే ఇండ్లలో కరెంటు వైర్ ఫిట్టింగ్ చేస్తూ జీవించేవాడు. వచ్చే డబ్బులు తన యొక్క జలసాలకు సరిపోనందున నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల వద్ద కరెంటు అల్యూమినియం వైర్ దొంగిలించి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్ధారించుకుని తన స్నేహితులు అగోళ్ల శ్రీనివాస్, కడారి జలంధర్కు తెలియపరచగా వారు కూడా ఒప్పుకున్నారు. ముగ్గురు కలిసి కరెంట్ అల్యూమినియం వైర్ దొంగతనం చేద్దామని, అమ్మితే వచ్చే డబ్బులతో జల్సాలు చేయొచ్చని నిర్ణయించుకుని అపహరణకు యత్నించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. అల్యూమినియం వైర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగుట సిఐ గారు లతీఫ్ గారు, వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు, వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో గుగులోత్ చంద్రశేఖర్, తండ్రి బాలు 23 సంవత్సరాలు, ఇతని కొండాపూర్ గ్రామం, దుర్మెట, సిద్దిపేట జిల్లా. అదేవిధంగా ఆళ్ళగడ్డ శ్రీనివాసు, తండ్రి పోచాయ 36 సంవత్సరాలు, ఇతని కేశవపట్నం గ్రామం, కరీంనగర్ జిల్లా. కడారి జలంధర్, తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని హుజురాబాద్ జిల్లా, కరీంనగర్. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతున్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్స్, అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2 దొంగతనాలు, ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము, మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము, మొత్తం 7 దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో 1280 కేజీల అల్యూమినియం వైరు, దాదాపు 3,32,000 విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి, యాదగిరి, కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గౌరవనీయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వైర్లు అన్నీ కూడా ఈ సిద్దిపేటకు చెందినటువంటి మనీష్కు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ వెంకటేష్ అని చెప్పేసి ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద వైర్లు ఏదైతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి. వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ముందు జాగ్రత్త ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు ముఖ్యంగా ఈ ఛేదనలో ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి కేసు. ముఖ్యంగా 3 జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తిస్తున్నాను.